ఆరోపణలకే ముందు సమాధానం ఇస్తా. నేను ఉద్యోగాలు వేసి డబ్బులు తీసుకునే అని చెప్పి ఒకటి చేసినావు. దానికి నా సమాధానం ఏంటంటే, నేను 100 ఉద్యోగాలు వేయడానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉండదు. నేను వేస్తే గీస్తే 2 రకాల ఉద్యోగాలు వేయగలుగుతా. ఒకటి అంగన్వాడీ టీచరు, ఆయా. ఇది మేము చెప్తే ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర లిస్టు పోయినా స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు వేస్తారు. 2, ఎక్కడైనా సబ్స్టేషన్ వస్తే అందులో ఒక సబ్స్టేషన్కి 4 3 ఉద్యోగాలు వేయగలుగుతాం. ఇందుకు తప్ప వేరే ఉద్యోగాలు పెద్దగా వేయగలిగిన స్థితి నాకేమీ రాదు. నాకే కాదు, నీకు కూడా రాదు ఎమ్మెల్యేగా. ఇందులో నేను ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఉదాహరణకు పోసా భాస్కరు మొన్నటి వరకు నాతో ఉన్నాడు, ఇప్పుడు నీతో ఉన్నాడు ఆ పిల్లోడు. నిన్నలేమన్నా నీ పక్కన కూర్చొని స్టేట్మెంట్లో కూడా, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నీతో పాటు ఉన్నాడు. నాతో కలిసి ఉండేటప్పుడు ఆ వార్డు ఇన్ఛార్జిగా, ఆ వార్డు వాళ్ళ భార్య కౌన్సిలర్గా భాస్కర్ నా దగ్గరకు వచ్చి, నా వార్డులో ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వచ్చిందన్నా, ఇదిగో ఈ పేరుకు వెయ్యాలా అని ఇచ్చినాడు. మన రాజకీయాల్లో నేనైనా, వరదరాజిరెడ్డి గారైనా, ఎవరైనా స్థానిక నాయకత్వం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, కౌన్సిలర్ ఉంటే కౌన్సిలర్, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన పేరుకే వేస్తాం. భాస్కర్ ఇచ్చిన పేరుకే అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నేను వేసినా. భాస్కర్ వాళ్ళతో లెక్క తీసుకున్నాడా లేకుంటే తన కార్యకర్తకి ఉద్యోగం వేసినాడా అనేది ఎవరికి సంబంధం? భాస్కర్కి సంబంధం. ఆ మనిషితో 3 లక్షలో 2 లక్షలో భాస్కర్ డబ్బులు తీసుకున్నాడని తర్వాత చెప్పినారు. భాస్కర్ అడుగు, నువ్వు అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వేసినాడు కదా, నీకు ఆనాటి ఎమ్మెల్యే, నువ్వు చెప్పిన వాళ్ళకే వేసినాడు కదా, డబ్బులు నువ్వు తీసుకున్నావా భాస్కర్, లేకుంటే నువ్వు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినావా అని అడుగు. లేదు, కార్యకర్తగా వేసింటాడు, అది ఆయన ఇష్టం. లేదు, ఆయన పేదవాడే 2 3 లక్షలు ఇస్తారని చెప్పి తీసుకొని వేసింటాడు, అది ఆయన ఇష్టం. వానికి ప్రయోజనం చేసి వానికి సమ్మతమయ్యి ఈ కౌన్సిలర్కో ఇన్ఛార్జ్కో 2 3 ఇస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. సబ్స్టేషను ఒక పల్లెలో వస్తుంది, ఆ పల్లెలో లీడర్ ఎవరుంటే గోపల్లెలో సబ్స్టేషన్ వస్తుంది, గోపల్లెలో గోవర్ధన్ ఎవరు చెప్తే వాళ్ళకి వేస్తా సబ్స్టేషన్లో ఉద్యోగం. దానికి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు డబ్బులు ఇస్తే గోవర్ధన్ తీసుకుంటాడు, లేదంటే తన మనిషికి వేసుకుంటాడు. ఇంతే. ఇక నేను ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నాను అన్నావు, తీసుకోలేదనే దాని గురించి చాలా చెప్తాను నేను. 24 గంటలు ఇప్పుడు మొన్నటి వరకు మాతో ఉండి దస్తగిరి, పైడాల దస్తగిరి కదా, మాతో ఉండి ఇప్పుడు నీ పక్షాన చేరి ఉట్టి పుణ్యానికి నేనేమి చేయకపోయినా నన్ను విమర్శిస్తున్నాడు.